హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నెల 21వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం. మరి ఈ రాశుల వారికి సంపూర్ణ చంద్రగ్రహణం నుండి పట్టిందల్లా బంగారమే. ఇందులో కానీ మీ రాశి ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ నెల 21న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పుష్యమాసంలో శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజున జనవరి 21 సోమవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 21న వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించటం లేదు. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. దీనిని సూపర్ రెడ్ మూన్ అని చెప్పి ప్రపంచం అంతా వీక్షించాలని ఎదురు చూస్తున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించటం లేదు. జనవరి 21న ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడులు, సమస్యల నుండి బయటపడతారు. కాలం గడిచే కొద్దీ వీరికి మంచి జరుగుతుంది. చిన్న చిన్న అనుమానాలు అన్ని నివృత్తి అవుతాయి. అందువల్ల మేషరాశి వారు తీపి పదార్థాలు, ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. దేవుడికి నైవేద్యంగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేస్తే మేషరాశి వారికి ఉన్న దోషాలు అన్ని తొలగిపోయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అలాగే కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇక మరొక రాశిగా చూసుకుంటే వృషభ రాశి. వృషభ రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అనవసర వివాదాలు చుట్టుముట్టి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు చిక్కుకుంటారు. గ్రహణ స్థితి కారణంగా మీరు ఎదుటి వారికి మంచి చేయాలని అనుకున్నా అది అపార్థానికి దారితీస్తుంది. వృషభ రాశి వారి మీద ఊహించని అపార్థాలు, అవమానాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఈ చంద్రగ్రహణం రోజున వృషభ రాశి వారు పంచదార, బియ్యం, పాలు, తెలుపు రంగు పువ్వులను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వల్ల వృషభ రాశి వారికి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడికి తెల్లని పువ్వులతో పూజ చేసి అటుకులు, పంచదారతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇక మరొక రాశిగా చూస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంత అనుకూలమైన ప్రభావాన్ని ఇవ్వదు. వీరి గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారు వ్యక్తిగత సమస్యల్లో పడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి ప్రయాణాలు కూడా చేయటం మంచిది కాదు. మిథున రాశి వారు ఆకుపచ్చని కూరగాయలు, ఆకుపచ్చని వస్త్రాలను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే మీకు ఉన్న సమస్యలు తీరతాయి. అలాగే చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు ఈ దానాలను చేస్తే చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిపై ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ముఖ్యమైన మార్పును తెస్తుంది. జీవితంలో ముఖ్యమైన మార్పును చూడబోతున్నారు కర్కాటక రాశి వారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కర్కాటక రాశిలోనే ఏర్పడుతుంది. అందువల్ల గ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగానే ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఊహించని పెద్ద మార్పుకు దారితీస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి కలిగి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు బియ్యం, వెండితో చేసిన చిన్న చిన్న వస్తువులను, పాల వస్తువులను దానం చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక మరొక రాశి సింహరాశి. సింహరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో వీరి స్థాయి పెరుగుతుంది. వీరు చేసే పనిలో ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఏదో కొత్తగా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో 100% శక్తి సామర్థ్యాలను పెడతారు. సింహరాశి వారు వారి గ్రహస్థితి కారణంగా చంద్రగ్రహణం రోజున ఎర్రటి వస్త్రాలు, సింధూరం, కొవ్వొత్తి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు, గుర్తింపు లభిస్తాయి. ఇక మరొక రాశిగా చూస్తే కన్యరాశి. కన్యరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా ముఖ్యమైన రహస్యాల విషయంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల కన్యరాశి వారు మాట్లాడే సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారు వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఈ విషయాలను ఎవరికైనా చెబితే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. అందువల్ల వ్యవహారాలు చేసేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి చెప్పకుండా జాగ్రత్త వహించాలి. కన్యరాశి వారు చేసే పనులు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారి గ్రహస్థితి కారణంగా గ్రహణం రోజు కూరగాయలు, పుస్తకాలు, రాగి వస్తువులను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్న గొడవలు అన్నీ తొలగిపోయి, అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు
వారికి ఎదురయ్యే వివాదాలను సమస్యలను చాలా సామరస్యంగా పరిష్కరించుకుంటారు. తులారాశికి చెందిన వారు బియ్యం, పంచదార, గంధం, చెక్కను దానంగా ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఇక మరొక రాశికి చూస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గ్రహస్థితి కారణంగా శుభవార్తలు వింటారు. ఇప్పటి నుంచి అనుకూలమైన సమయం ప్రారంభం అయినట్టే. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ప్రతి సమస్య నుండి చాలా తొందరగా బయటపడతారు. వీరికి గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ సహనంతో ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి క్రమశిక్షణతో ఉంటారు. వీరు భవిష్యత్తు గురించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారి గ్రహస్థితి కారణంగా ఎరుపు రంగు పువ్వులు, ఉలెన్ వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి. ధనుసు రాశి వారు వృత్తిపరమైన విషయాల్లో విజయాలను సాధిస్తారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు. ఆర్థిక పరమైన అంశాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం అని చెప్పాలి. వీరు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. కుటుంబ పరంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ధనుసు రాశి వారి గ్రహస్థితి కారణంగా చంద్రగ్రహణం రోజు శనగపప్పు, పసుపు, వంట సామాగ్రిని దానం చేయడం మంచిది. ఇక మరొక రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మాత్రం కోలుకోలేని ధనం కోల్పోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ధనాన్ని బాగా సంపాదిస్తారు. మీరు ఏమాత్రం మొహమాటం పడినా, ఏ విషయాన్నైనా చెప్పడానికి సంకోచించినా ఆ ప్రభావం ఆర్థిక స్థితిపై పడుతుంది. మెంటల్ టెన్షన్ లేకుండా చూసుకోవాలి. వీరిలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మకర రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా చంద్రగ్రహణం రోజున నూనె, నల్లటి వస్తువులు, ఐరన్, మినుములు దానం చేయాలి. ఇక మరొక రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీ ఎదుట ఒక రకంగా మాట్లాడి ఎదుటి వారి దగ్గర మరొక రకంగా మాట్లాడుతారు. ఇటువంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి విషయాలను ఎవరి దగ్గర చెప్పకూడదు. మీ శత్రువులపై విజయాన్ని సాధించాలంటే మౌనంగా ఉండాలి. కుంభరాశి వారి గ్రహస్థితి కారణంగా చంద్రగ్రహణం రోజున ఆహార ధాన్యాలు, బియ్యం, పువ్వులు, మిశ్రమ రంగులు కలిగిన వస్తువులను అలాగే దుస్తులను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి చెందిన వారు ఎవరికి చెప్పుకోలేని, ఎవరికి తెలియని సమస్యల నుండి బయటపడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న ఈ గ్రహణం నుండి ఆ సమస్యలన్నీ బయటపడతారు. మీనరాశికి చెందిన వారి గ్రహస్థితి కారణంగా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండబోతున్నారు. ఊహించని ధనం వస్తుంది. మీనరాశికి చెందిన విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ అనుకూలత ఉంటుంది. మీనరాశికి చెందిన వారు పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి. మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీరు చేయవలసిన పరిహారాలు, అలాగే చంద్రగ్రహణం రోజున ఉండవలసిన విధంగా మీకు అనుకూలంగా ఏదైతే ఉందో అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అనుకూలంగా లేకపోతే మీరు ఇవి దానం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ప్రయత్నించి మీరు సంతోషంగా, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.